వెల్కమ్ బ్యాక్ అండ్ హ్యాపీ సంక్రాంతి అండ్ కనుమ టు ఎవ్రీవన్. ఆల్రెడీ అందరు సెలబ్రేట్ చేసేసుకొని ఉంటారు, కానీ మా ఇంట్లో అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందన్నమాట. సో నిన్నంతా భోగి పళ్ళు హడావిడి ఫుల్గా రెడీ అయిపోయాం, ఫుల్ ఫుడ్ తినేసాం. సో చాలా టయర్డ్ ఉండే. ఐ హోప్ మీ అందరికీ ఆ వ్లాగ్ కూడా నచ్చిందని అనుకుంటా. చూడండి హరిని పెట్టిన మెహందీ ఎంత బాగుంది కదా, ఫస్ట్ టైం పెట్టింది. సో దిస్ విల్ బీ లైక్ మెమరబుల్ గిఫ్ట్. ఎంత బాగుందో. అండ్ ఇది వచ్చేసి నేనే పెట్టుకున్నాను. సో సంక్రాంతి అంటే హడావిడి ఎక్కువ ఏం లేదు. సో మేము ఎక్కువ ఏం ప్లాన్స్ చేయలేదు. నిన్న ఆల్రెడీ భోగి పళ్ళది హడావిడి జరిగిపోయింది ఇంట్లో. అండ్ ఇప్పుడు ఇవాళ ఏంటి ప్లాన్స్ అని అంటే పతంగ ఎగిరేద్దాం అనుకుంటున్నాము. సో నాకేమో ఆ పతంగి అదేమంటారు కన్నాలేసి ఆ దారం ఎక్కించారు చూడండి, అది అస్సలు రాదు. శివకి అది వచ్చు, శివకి ఎగిరేయడం రాదు, నాకు ఎగిరేయడం వచ్చు. సో ఇద్దరిలో ఎవరు గెలుస్తారు ఏంటి ఏమి జరుగుతుంది ఇవాళ అన్నది మేము అనుకున్నాము. లైక్ లాస్ట్ ఇయర్ కూడా కాసేపు పతంగ ఎగిరేసాము. ఇప్పుడు కాసేపు తర్వాత పతంగ కొనుక్కొచ్చి దాని తర్వాత హరిని స్కై ల్యాండర్స్ కూడా అడుగుతుంది. ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కడో చూసింది, యూట్యూబ్లోనే ఎక్కడో చూసి అడుగుతూ ఉందన్నమాట. సో అవి కూడా కొనుక్కొచ్చి నైట్ ఎగిరేద్దాం అని అనుకుంటున్నాము. సో ఇప్పుడే మా డే స్టార్ట్ అయింది కాబట్టి నేను ఇవాళ మ్యాక్సిమం ఏమేమి చేస్తున్నామో అన్నది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ సంక్రాంతి డే టుడే. హే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాట్ ఆర్ యు ఈటింగ్? బ్రెడ్ ఆమ్లెట్. ఫోన్లో ఏం ప్లే అవుతుంది? మాషా అండ్ బెల్. అది చూడకుండా తినలేవా? ఎవరు చేశారు బ్రెడ్ ఆమ్లెట్? నానా. హ్యాపీ సంక్రాంతి హరిని. నాకు సంక్రాంతి అమ్మ. పాపం బిజీ ఉంది. రెడీ అయ్యావేంటి? నీ మెహందీ చూపి, నిన్న సరిగ్గా చూపలేదు. ఏంటి బ్యాంగిల్స్ వేసావు? హరిని అని వేసుకున్నావా? నా కోసం బ్రేక్ఫాస్టా? వద్దా? చేసుకుంటా. ఇప్పుడే చెక్ చేసా, చీజ్ అండ్ బ్రెడ్ అయిపోయింది. నాకు కూడా శివ స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్ నచ్చుతుంది. బయట ఎక్కడ తిన్నాం. ఇట్లా కైట్ లాగా వేయచ్చు కదా సంక్రాంతి స్పెషల్. దారం దేంతో వేస్తావు? ఎగ్ వైట్ తో. ఎగ్ వైట్ తో ఇట్లా దారంలో అట్లాంటి చెయ్యకు ఊరికే అన్నా. డ్రెస్ మ్యాచింగ్ పూరీలు వేసుకుంటున్నావా? గాయ్స్, పతంగ ఎగిరేద్దామని టెర్రస్ మీదకి వచ్చాము. అస్సలు గాలి లేదు. సో ఆల్మోస్ట్ చీకటి కూడా అయిపోతుంది. మేము కొంచెం ఎండ తగ్గాక వద్దామని చెప్పేసి ఇప్పుడు వచ్చాము. సో కాసేపు దీంతో కుస్తీ చేస్తున్నాము. అస్సలు రావట్లేదు ఆ పతంగ. శివ ఈలోపు వేరే పతంగ తీసుకొస్తా అని వెళ్ళారు. సో అట్లీస్ట్ ట్రై చేయాలి పతంగ ఎగిరేయగలుగుతామా లేదా అనేసి. అసలు కైట్సే లేవే, అసలు గాలే లేదు. నువ్వేంటి అక్కడ ఎక్కి కూర్చున్నావు? ఎక్కొద్దు అట్లా, దిగేసేనా? అసలు ఒక్క గాలి పట్టం లేదు ఎగిరేద్దామంటే. ఐ మీన్ ఫస్ట్ గాలి లేదు, మా చుట్టుపక్కల కూడా ఏమి ఎగరట్లేదు. అసలు గాలే లేదు అని అంటే ఈ పతంగ తీసుకొస్తే ఏడెగిరేస్తాం ఇప్పుడు.
దోకండాల్ అది ఏమంటారు దోకండాల్. మాంజ ఎందుకు తెచ్చావు? అంత గ్రేట్ పర్ఫార్మర్స్ ఎవరు లేరు ఇక్కడ ఎగరేసేవాళ్ళు. ఎంత కడతావు? ఎగరేసింది నేను. అవును, అందుకే ఎగరలేదన్నావు. తర్వాత ఎగిరింది. లాస్ట్ ఇయర్ నేను ఎగరేసా, కావాలంటే చూడొచ్చు. అసలు ఒక్కటే ఎగరట్లేదు. వీళ్ళు పాపం ట్రై చేస్తూ ఉన్నారు, ఇంటి పక్కన బిల్డింగ్ వాళ్ళు. ఎవరివి కూడా ఎగరట్లేదు అసలు, గాలి లేకపోవడం వల్ల. చివరికి శివ పైకి ట్యాంక్ దగ్గర ఎక్కి కూడా ట్రై చేస్తున్నారు. కొంచెం ఏదో వచ్చినట్టుంది. చందమామ కూడా వచ్చేసింది. హరిని రావట్లే నాన్న, లాస్ట్ ఇయర్ ఎగరేసాం కదా. ఒక పని చేద్దామా, కాసేపు ఆగి వచ్చాక స్కై లాంతర్ది కాస్త ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి స్కై లాంతర్ ట్రై చేద్దాం. Yes. లెట్స్ గో. It's రావట్లేదు, గాలే రావట్లేదు అసలు. చందమామ కూడా వచ్చింది, సో అందుకే వెళ్ళిపోయి కాసేపు తర్వాత స్కై లాండర్ ఏమైనా ట్రై చేద్దాం. ఏం చేస్తున్నారు? స్కై లాంతర్ ఎరిగిస్తున్నాం కాబట్టి ఇట్లా పట్టుకోవాలి. పట్టుకొని వదిలేయాలి. అది మొత్తం ఎయిర్ ఫిల్ అవుతుంది ఇందులో. మార్నింగ్ నీట్గా వదిలేయాలి. అరే 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 బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎగలి. ఇలాంటివి ఓన్లీ పేరెంట్స్ ఉన్నప్పుడే చేసుకోండి, పిల్లలు మీరంతటా మీరు చేయకూడదు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. A few minutes later. ఏం చేస్తున్నావురా? డాన్స్లు ఏమో చేస్తున్నావు. ఇక్కడ వదిలి చూడు, వెళ్తుందా లేదో చూద్దాం. పడితే ఇక్కడే పడుతుంది ఇక బిల్డింగ్ మీదే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హ్యాపీ కనుమ. హ్యాపీ కనుమ. ఎక్కడికి వెళ్తున్నావు పొద్దున్న రెడీ అయ్యి? ఎవరెవరు? నేను, నానమ్మ, ఇంకా
అత్త మామ అషిత పండు. నేను నాన్న మరి మీరు నాన్న పట్టుకెళ్తున్నారు వేరే. A few minutes later. ఎప్పుడు వచ్చారు మీరు ఇద్దరు అసలు పైకి? ఎగరేసారా ఒకటి? పోయిందా? హే గాయ్స్, ఆల్ అబౌట్ కనుమ టుడే. సో మార్నింగ్ చూసారు కదా, హరిని పాప ఒక సినిమాకి వెళ్ళొచ్చింది వాళ్ళ అత్త వాళ్ళతో కలిసి. సో శివాకి వాళ్ళ ఆఫీస్ ఉండింది అండ్ వీఆర్ అట్ హోమ్ ఓన్లీ. నేను మంచి ఫుడ్ తర్వాత ఒక స్లీప్ వేసి లేస్తే సైలెంట్గా వీళ్ళిద్దరు పైకి వచ్చి ఏం చేస్తున్నారు చూడండి. అసలు మేము హన్నీని అక్కడ ఎక్కనివ్వము, పర్మిషన్ ఇవ్వము. ఇంకా నేను లేనని వాళ్ళ నాన్నని రిక్వెస్ట్ చేసినట్టు ఉంటే అలౌ చేసినట్టు ఉన్నారు. సో నిన్న మా పతంగ్ ఎగరేసే ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది. పతంగ్ ఎగరలేదు, గాలి రావట్లేదు. కాబట్టి ఇవాళైనా అట్లీస్ట్ కొంచెం ట్రై చేద్దామని చెప్పి వచ్చాము. సో నిన్నైతే నా పతంగ్ ఎగరేయడం కుదరలేదు, కానీ నైట్ అయితే ఏదో రకంగా ఒక స్కై ల్యాంతర్ అయితే స్కైలోకి వదిలేసాము. సో ఇప్పుడైతే ఒక పతంగ్ అయితే ట్రై చేద్దాము. మీరందరూ ఎలా ఎగరేసారు కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. గాలి లేదు కన్నా, లేపు 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 అట్లే. అయ్యో అసలు ఏది కూడా ఒక్క పతంగ్ కూడా ఎగరట్లేదు మా ఇంటి వైపు. అండ్ ఫైనలీ బట్ ఫైనలీ ఎగరేసావు. అయిపోయింది. ఆ పక్కన కూడా ఎగిరింది, వెళ్ళిపోయింది. నేను జడేస్తా చూడ. ఫ్రెష్ అయిపోయింది. నేను జడేసేసా చూడు. నేను స్నానం చేసిందిరా, టైర్డ్ అయిపోయింది. 6:30 అవుతుంది కదా. సో మళ్ళీ రేపటి నుంచి మేడం కి బ్యాక్ టు స్కూల్, బ్యాక్ టు రెస్ట్. రెస్ట్ అంటే ఇంకా పెద్దగా ఉంటుంది. పాప కోసం లేచి పొద్దున్నే పంపించాలి, దాని తర్వాత ఫుల్ స్లీప్ వేస్తాను అనమాట. టైర్డ్ అయిపోయావు. ఏం చేసావు? 2 పతంగులు ఎగరేసావు, ఒక స్కై ల్యాండర్ లో ఎగరేసావు. ఇంకేం రాకముందు కూడా ఎంతసేపు ట్రై చేసాం. చికెన్ గడిగిచ్చాను అవన్నీ చెప్పచ్చు. పొయ్యి మీద పెట్టి ఇట్లా తిప్పాం అంతే. సో మేము యాక్చువల్లీ అది డీటెయిల్ గా వీడియో చేద్దాం అనుకున్నాం, కానీ హడావిడిలో అసలు టైం సరిపోక ఏదో చేసుకొని తినేసాం. నెక్స్ట్ టైం డెఫినెట్లీ నేను బీట్రూట్ పూరి అండ్ చికెన్ చేయలేదు. సో మెనీ పీపుల్ ఆస్క్డ్ అబౌట్ మై శారీ ఫ్రమ్ భోగిపల్లు వ్లాగ్ అనమాట. సో అది నేను పెద్ద స్టోర్ ఒకటి నర్సింగ్ ఉంది కదా, అక్కడ మెటీరియల్స్ శారీస్ అన్ని దొరుకుతాయి. పెద్ద షాప్ ఉంటుంది అమీర్పేట్ లో. సో అక్కడ తీసుకున్నాను అనమాట. అది విత్ స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చింది. సో అరౌండ్ 9K ఏమో అయింది అనుకుంటా శారీ. నాకు ఎగ్జాక్ట్లీ ప్రైస్ గుర్తులేదు. సో మీరు అక్కడికి వెళ్తే మీకు తెలిసిపోతుంది. ఆ ఫోటో చూపించి వాళ్ళని అడిగితే చెప్పేస్తారు. So yes, this was all about our Sankranti celebration 2024. So next 2025 ki ma chetlo oka buddado untaru. So stay tuned for next year Sankranti vlog. Appudu daka vere vlogs chestu untanu. I hope మీ అందరికి మా vlog నచ్చిందని అనుకుంటా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. Lots of love. నెక్స్ట్ వీడియో కోసం కూడా స్టే ట్యూన్, ఎందుకంటే మేము హరిని పాపకి సైకిల్ కొన్నామన్నమాట. ఆ వీడియో చేస్తుంది. స్టే ట్యూన్.